దాడి ఘటన తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని. వైసీపీ నేతలు పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఎంఎన్ఆర్ ప్రస్తుతం మనతో పులివర్తి నాని ఉన్నారు. ఆసుపత్రి నుంచి ఆయన ఉదయం 12 గంటల సమయంలో డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున సందర్శకుల తాకిడి ఉంది. ముఖ్యంగా నిన్న 3:30 గంటల సమయంలో ఆయన మీద ప్రత్యర్థులు సుత్తులతోనూ రాడ్లతోనూ దాడి చేశారు. గన్మ్యాన్ యొక్క చొరవతో పాటు అతని వద్ద ఉన్న వ్యక్తుల కొంతమంది అనుచరుల సాయంతో ఆయన బతికి బయటపడ్డాడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా భుజానికి అదేవిధంగా కాలికి గాయాలైనాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున అభిమానులు ఏదైతే పార్టీ కార్యక్రమం నాని ఉన్నారో ఆయన అడిగి మరిన్ని విషయాలు చూస్తున్నాం. అసలు ఘటన ఎలా జరిగింది, ఘటనకు నాంది ఎక్కడ జరిగింది, ఎందుకు ఈ వీరు ఆయన మీద దాడి అంతమొందించడానికే ప్రయత్నించారా అన్న విషయాల మీద ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ ఘటనకు ఎక్కడ నాంది జరిగింది, ఎప్పటి నుంచి మీ మీద వాళ్ళు టార్గెట్ చేశారు? ఈ ఘటనకు నాంది నామినేషన్ రోజు నుంచి జరిగింది. మేము నామినేషన్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. ఈఆర్ఓ గారు అడిగారు మీరు ఎప్పుడు నామినేషన్ వేస్తారని. సరే 18th ఒకటి వేస్తా ఉన్నాం, 25th ఒకటి వేస్తామన్నారు. ఆయన్ని అడిగా వాళ్ళు ఎప్పుడు వేస్తారంటే 23rd అండి సార్ అన్నాడు. కన్ఫామ్ అంటే కన్ఫామ్ అన్నాడు. మేము అప్లై చేసాం. మాది ఒక చిన్న మిస్టేక్ అంటే 1 hour వాళ్ళు లేరు కాబట్టి లేట్గా అప్లై చేసాం. మేము ఎప్పుడు 25th అన్నామో నెక్స్ట్ అదే 25th అదే డేట్ అప్లై చేశాం. ఉదయం మేము గుడికి పూజకి వెళ్ళాలంటే ఆ టైంకి వస్తానన్నాడు. గుడి పూజ ఆ టైంకి వస్తాను సార్ మేము 1/2 hour పోస్ట్ పోన్ చేసుకుని వస్తే మళ్ళీ ఆ టైం మార్చాడు. ఏది చేసినా ఇబ్బందిగానే చేస్తూ వచ్చినాడు. అంటే ఘర్షణ వాతావరణం కావాలని ఉద్దేశం చేస్తూ వచ్చాడు. అదేవిధంగా నామినేషన్ అయిన తర్వాత మా కోడలు మా కూతురున్న కారును కూడా కొట్టారు. అక్కడున్న వ్యక్తులు కొట్టారు. అంటే ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది అన్నమాట. దీన్ని అతను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాడు కానీ తగ్గల. ఆయన కానీ ఆయన కొంచెం ఉంటాడు ఎక్కడో ఒక చోట ఒంగోలు నుంచి ఫోన్ చేస్తాడు, ఇది చేయండి అది చేయండి అంటాడు, లేదు ఇంకో చోట వస్తాడు చేయండి అంటాడు. మా కుటుంబ సభ్యులు కానీ మా కార్యకర్తలు తలొంచుకొని ఓర్చుకొని వెళ్ళాం. ఆ ఓర్చుకొని వెళ్ళిన దాన్ని కూడా తట్టుకోలేకుండా నన్నే అటాక్ చేస్తే సరిపోతుందని ఒకటి. రెండోది నిన్న మా గన్మ్యాన్తో పాటు ఉన్న వ్యక్తులు చెప్పిన మాట ఏమంటే వాడిని చంపేయండిరా బై ఎలక్షన్ వస్తుంది, చంపేయండిరా బై ఎలక్షన్ 3 సార్లు అన్నా అంటే ఎవడో వ్యక్తి ఎవడని తెలియదు. చంపేయండిరా బై ఎలక్షన్ వస్తుంది, చంపేయండిరా బై ఎలక్షన్ వస్తుంది అని 3 సార్లు అన్నా అంట ఆ వ్యక్తి. అది మా అబ్బాయి చూస్తే వీడియోస్ చూస్తే తెలిసిందేమో. దాన్ని బట్టి ఐడెంటిఫై అయితే ఏ విధంగా అంటే ఓడిపోతామని డిసైడ్ అయిపోయింది. నిన్న మీరు అక్కడికి వెళ్ళడానికి మీరు ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్తో సమయం తీసుకున్నారు, ఆ సమయాన్ని వారికి లీక్ చేశారా? వారు కూడా మీతో పాటు వచ్చారు? ఎవరైనా పోలీసులు లీక్ చేశారంటారా, లేకపోతే ఎవరన్నా బయట నుంచి? నిన్న 1 o'clockకి నేను అక్కడికి వెళ్ళానండి కౌంటింగ్. ఎందుకు వెళ్ళానంటే బాక్సులకు సీల్ అయ్యలేదన్నారు. పోయి చూసి అక్కడి నుంచే ఫొటోస్ తీసుకుని ఈసీకి కంప్లైంట్ చేసి ఇంటికి వచ్చా భోజనానికి. వచ్చే లోపల 2 మిస్డ్ కాల్ ఆర్డీఓ గారిది ఉంది, అంటే ఈఆర్ఓ గారిది. ఏం సార్ అని అడిగా. మీటింగ్ 3 o'clock అండి అన్నారు. వస్తాను సార్ అన్న. మళ్ళీ పెట్టేసి మళ్ళీ 2 minutes కనుక్కున్నా. సార్ ఎక్కడ సార్ మీటింగ్ అన్నా అంటే పలానా మహిళా యూనివర్సిటీలో అన్నాడు. సరే సార్ అన్న చెప్పి వితిన్ 5 to 7 minutes వెళ్ళే లోపల 10 minutes ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళే లోపల వెళ్తాను నా అటాక్ స్టార్ట్ అయ్యింది. ఎంతమంది పాల్గొన్నారు మీకు గుర్తున్నంత? ఒక 30-40 మంది ఉంటారు. వాళ్ళలో మీరు ఎంతమందిని గుర్తుపట్టి? నేను ఎవరు గుర్తుపట్టలేదండి. ఒక వ్యక్తి మటుకు చూసా, ఇంకెవరు నాకు ఐడెంటిఫై లేదు. ఆ వ్యక్తి ఎవరు? ఆ రూరల్ ఆర్సీపురం జెడ్పీటీసీ వాళ్ళ హస్బెండ్ అంట. అతనే చూసా, ఇంకెవరు నేను చూడలే. ఇంకా కొంతమంది సుధాకర్ రెడ్డి అనే యువకుడు గాయాలు, అతని గురించి ఏమైనా సమాచారం? నాకైతే ఎవరు తెలియలేదు. అంత కొత్త వ్యక్తులు అంటే నా పక్కనే కత్తి పెట్టుకుని ఒకడు వచ్చాడు. ఆ వీడియో కూడా తీసా. నేను డిసైడ్ అయ్యా ఇంకా నా మెంటాలిటీకి నేను దిగి పరిగెత్తను. ఏం జరిగితే దిగి ఒక ఎంతైన కట్టి కూడా కాదు, రాడు కాదు, ఏదో ఒకటి బెండ్గా ఉంది, అది ఎత్తుకొని వచ్చాడు. ఒకడు వచ్చినప్పుడు తన్నా కాలుతో కింద పడ్డాడు. ఇమీడియట్గా ఆ రాడ్ ఇది ఉంది కదా సమిట్ ఎత్తుకుని వచ్చి నన్ను కొట్టాడు. కొట్టినప్పుడు తలలోంచా ఇక్కడ తగిలి ఇది. డాక్టర్ కూడా అంటున్నారు చాలా లక్కు, ఆ సమిట్ కనపడుంటే మీ స్కల్ మొత్తం ఇరిగిపోయి ఉంటుంది. కారులో ఉన్నప్పుడే అటాక్ జరిగింది. కారులో ఉండేటప్పుడే మొత్తం అద్దాలు పాల్గొట్టారు. అప్పుడే నేను దిగా. కారులో ఉండేటప్పుడు అద్దాలు పాల్గొట్టినప్పుడు దిగా. మీకు క్యాంప్స్ అంతా ఫ్రంట్ సైడ్ ఉంటుంది, సైడ్ ఉంటుంది కదా, సైడ్ కానీ క్యాంప్స్ ఉంటే 100% దొరుకుంటాయి. మొత్తం మిమ్మల్ని ఎవరు రక్షించారు? నేను ఈరోజు బతుకున్నా అంటే గన్మ్యాన్, దాంతోపాటు నా పిల్లలు ఒక 2-3 వాళ్ళు అది బీరు బాటిల్తో రాకూడదని బీరు బాటిల్తో కొట్టారు. వాళ్ళని కొట్టినా కూడా 2
వచ్చి నన్ను లాగి బండ్లు వేసుకొని స్కార్పియోలో డ్రైవరు గుద్దుకొని నా బండి ఒకటి అడ్డం ఉంటే దాన్ని గుద్దుకొని ఎత్తుకోపోయారు. గన్మ్యాన్ లేదంటే నిన్న 100% నేను చనిపోయింటా. అదేవిధంగా గన్మ్యాన్ ఫైర్ చేసినాక మళ్ళీ గన్మ్యాన్ అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు నా పిల్లలు ఎత్తుకొని లోపలేశారు. గన్మ్యాన్ అటాక్ చేస్తూ నన్ను చంపాలని ప్రయత్నించినప్పుడు నా పిల్లలు లాగి నన్ను బండ్లు వేసుకొని ముందుకు వెళ్ళారు. సార్ ఎంతసేపు జరిగింది సార్ ఈ మొత్తం? 15 మినిట్స్ జరిగింది, 15 నిమిషాల పైన జరిగింది, 15-20 నిమిషాలు జరిగింది. ఏ పోలీస్ అధికారి రాలి అక్కడ. నేను బండిలో కూర్చొని అటాక్స్ జరిగేటప్పుడు చంద్రగిరి డిఎస్పీ గారు చెప్పి అటాక్ జరుగుతాం సార్ అని చెప్పాను. ఆయన ఇన్ఫార్మ్ చేస్తే కరెక్ట్ 2 మినిట్స్ లోపల ఉన్నారు, అంతా స్ట్రాంగ్ వచ్చి ఎవరు రాదు. మాకుండే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ముందే తెలుసు అని పోలీస్ అధికారులు కొందరికి, అందరికి కాదు, ఎస్పీ గారికి తెలియదు అనుకుంటే, ఇది నాకు తెలిసి ఎస్పీ గారికి తెలియదు, ఎవరు కొందరు అధికారులకు తెలుసు అనేది పక్కా ఉంది ఇన్ఫర్మేషన్. అందుకే కాల్ డేటా నేను చెప్పుండా. మాకు పై స్థాయిలో ఉన్నారు కదా, పక్క రాష్ట్రాల్లో డీజీపీలు కూడా మాకు ఉన్నారు కదా, తెచ్చుకుంటాం. ఎవరు కర్త క్రియ అని తెలుస్తాం. ఘటన జరిగిన తర్వాత ఎంతసేపు పోలీసులు అక్కడికి వచ్చి? ఒక 45 మినిట్స్. ఘటన జరిగినాక మేము వెళ్ళి లోపలికి వెళ్ళి